హాయ్ అండి, నా పేరు డాలీ శేఖర్ ఫ్రమ్ డాలీ స్టూడియోస్. ఐఎమ్ ప్రొఫెషనల్ డిఏ కలరిస్ట్ అండ్ ట్రైనర్ ఆల్సో. సో రాధే కృష్ణ మూవీకి నేను డిఏ కలరిస్ట్గా వర్క్ చేశాను. సో ఈ మూవీ టీం వాళ్ళు ఫస్ట్ అంటే మా మీటప్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది అంటే చాలా చిన్న బడ్జెట్లో చిన్న క్యామ్తో షూట్ చేసాము, ఒక టీం వర్క్గా చేసామని చెప్పారు. సో ఆ రెగ్యులర్ మూవీ లెక్కే అంటే చిన్న క్యామ్ అనగానే ఇంకా లుక్ అనేది చాలా చిన్నగా నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రాంక్లీ లుక్ చిన్నగా అనుకుంటే నేను స్టార్ట్ చేశానండి మూవీని. బట్ నా ఎక్స్పెక్టేషన్కి దాటి మూవీ ఉంది. చాలా బాగా ప్రొఫెషనల్గా చేసినట్టే ఉన్నాయి మూవీ. చాలా చిన్న టీం అన్నారు కానీ చిన్న టీం ఏం కాదండి, బాగా చేశారు మూవీని. చేస్తున్న కొద్దిగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా పెరిగింది మూవీకి. ఇంకా ఎక్స్పెషల్లీ మాకు మూవీ వితౌట్ సౌండ్ వస్తుంది, డబ్ ట్రాక్ మాత్రం వస్తుంది అంతే. సౌండ్ మారాక అసలు మ్యూజిక్ పడ్డాక సినిమా ఎక్స్పీరియన్స్ మారిపోయింది. యాక్చువల్లీ ఈ మూవీలో చాలా వరకు న్యాచురల్ లైట్ తోటి వెళ్ళారు. మూవీలో అంటే ఆల్మోస్ట్ విలేజ్ అట్మాస్ఫియర్, ఫారెస్ట్ అట్మాస్ఫియర్ అన్ని కూడా చాలా బాగా వచ్చాయి. కానీ నాకు ఇందులో టఫెస్ట్ జాబ్ అంటే ఆల్మోస్ట్ అంటే నైట్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉంటాయి. అంటే ఫైర్ క్యాండిల్స్ తోటి ఫైర్ తోటి తీసారు. అవి చాలా కొంచెం టఫెస్ట్గా అనిపించాయి. బికాస్ ఆఫ్ అంటే టూ మచ్ నాయిస్ ఉంటుంది. ఆ నాయిస్ కనిపించకూడదు, వీళ్ళ ఫేస్ ఎన్హాన్స్మెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం లైట్ ఏదైతే ఫైర్ ఉందో ఫైర్ యొక్క గ్లో తగ్గద్దు. సో ఇది నాకు బిగ్గెస్ట్ టాస్క్ అనిపించింది మూవీలో. రిమైనింగ్ అంత పెద్ద ఏం లేదండి, చాలా బాగుంది. వీళ్ళకి మెయిన్లీ వెదర్ చాలా బాగా సపోర్ట్ చేసింది. ఫారెస్ట్ అట్మాస్ఫియర్, వీళ్ళ లొకేషన్స్ చాలా బాగున్నాయి. అదే ఇంకా డిఓపి వర్క్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఏ ఫ్రేమ్ చూసినా అంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బాగా తెలుస్తుంది. ఇంకా డైరెక్షన్ అంటే చెప్పగలేదు, చాలా బాగా తీశారు. ఈ కొత్త అనేది ఎక్కడ అనిపించలేదు నాకు. వీళ్ళు కొత్త వాళ్ళు స్టార్టింగ్ అన్నారు కానీ అదంతా అబద్ధమే. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ చూసేసరికి చాలా బాగున్నాయండి. ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాకుండా ఏ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ లో ఈ విఎఫ్ఏ కానీ గన్స్, షూట్స్, ఫైర్ ఇవన్నీ కూడా చాలా ప్రొఫెషనల్ మూవీకి ఉన్నట్టే ఉన్నది. ఇంకా ఫైటర్స్, సో ఎక్కడ చిన్న మూవీ కాదండి ఇది మీరు చెప్పేంతవరకు ఏ కెమెరాతో షూట్ చేసామని చెప్పేసి ఆడియన్స్ కనుక్కోవడం కష్టమే. అందుకే కెమెరా గురించి ఎక్కడ చెప్పట్లేదు. ఈ కెమెరా చిన్న కెమెరానే, కానీ ఏ కెమెరా అనేది ఆడియన్స్ కి చెప్తున్నాం. సో రెగ్యులర్ మనం మూవీ చూస్తుంటే ఈ మధ్య చూడడానికి అంటే థియేటర్కి అనేది చాలా తక్కువ అయింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వీటిలో అన్నిట్లో చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సో వాటితో సహా మా మూవీ కూడా రిలీజ్ కాబోతుంది త్వరలో. మీ ముందు థియేటర్లోను ఓటీటీలో రెండిట్లో వస్తుంది. సో చిన్న మూవీ సపోర్ట్ చేయండి, ఒకసారి చూడండి. అది చిన్న మూవీని ఎక్కడ మీకు అనిపించదు. టెక్నికల్ వాల్యూస్ అంత చాలా బాగున్నాయి. సపోర్ట్ రాధే కృష్ణ.